హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మమతాని. ఈరోజు నవరాత్రి స్పెషల్ కదండి, ఫస్ట్ రోజు. అందుకోసమని ముందుగా పాయసానికి రెడీ చేసుకుంటున్నాను. ఇది ముందుగా అయితే శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఇది నానిన తర్వాత పాయసం అనేది సిద్ధం చేసుకుందాం. అంతట్లోపు కొన్ని పనులు అనేది ఉన్నాయండి. బయట కల్లాపు చెల్లేసి ముగ్గు అనేది వేసుకొని వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చి నైవేద్యం అనేది సిద్ధం చేసుకుందామని ఫస్ట్ అయితే శనగపప్పు నానబెట్టేసి పెడుతున్నాను. ఈ పని అంతా అయిన తర్వాత స్టవ్ అనేది వెలిగించి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత కడిగిన శనగపప్పుని వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఉడికించిన తర్వాత శనగపప్పుని ఇంకొక సైడ్లో బెల్లం అనేది కరిగించుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం మన్ను అనేది ఉంటుంది కదండి, అందుకోసమని మనము బెల్లంని వేరే సైడ్లో కరిగించుకొనేసి అది వడగొట్టుకోవాలండి. వడగొట్టుకున్న తర్వాత ఈ శనగపప్పు ఉంటుంది కదండి, ఉడికిన శనగపప్పుని ఈ బెల్లాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. తర్వాత బెల్లం పాకం అనేది దీంట్లో వేసుకోవాలి. వడగొట్టుకున్న తర్వాత బెల్లంని ఇలా వేసుకోవాలి. బెల్లం అనేది కొంచెం నల్లగా ఉందండి, అందుకోసం అలా కనిపిస్తుంది. ఇంకొక ప్యాన్లో కొద్దిగా రవ్వ అనేది వేసుకోవాలండి. బొంబాయి రవ్వ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం అలా వేడి చేసిన తర్వాత కొద్దిగానే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఉంటలు కట్టేస్తుంది కదా, అందుకోసమని నిదానంగా ఇలా వేసుకుని కలుపుకోవాలండి. చాలా తిక్కగా వేసుకుంటే బాగుండదండి. ఇది కొంచెం నీరుగానే ఉంటే చాలా బాగుంటుందండి బెల్లం పాయసం అనేది. ఇలా వస్తే సరిపోతుంది. ఎంత ఈజీగా అయిపోతుందండి, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడైతే ఇంకొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలండి. కొద్దిగా పచ్చి కొబ్బరి, గోడంబి, తర్వాత ద్రాక్ష ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇలా అయితే వేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా సేమియా వేసినా కూడా బాగుంటుందండి. కొద్దిగానే వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం కలర్ అలా ఉంది కాబట్టి కొంచెం నల్లగా కనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పూజకు అనేది సిద్ధం చేసుకుంటున్నాను. మనము పొద్దున్నే పూజకు అనేది సిద్ధం చేసుకోవాలా, నైవేద్యాలు చేసుకోవాలా, ఏమి హడావడి లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా చూసుకోవాలండి. బెల్లంతో చేసేది ఏదైనా కానీ దేవుడికి పెడితే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం రవ్వ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే అది కేసరి అయిపోతుంది. కొద్దిగా తక్కువగా వేసుకొని కొంచెం నీరగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పాయసం అనేది. ఇప్పుడు తులసి కోట దగ్గర దీపం అనేది పెట్టుకొనేసిన తర్వాత రోజంతా ఉపవాసం అనేది ఉంటానండి. ఇప్పుడైతే సాయంకాలం గడపకనేది పూజ అనేది చేస్తున్నాను. ఇలా నవరాత్రి టైంలో 2 టైంలు పొద్దున్నే సాయంకాలం కూడా మనము ఇలా గడపకనేది పూజ అనేది చేసుకోవాలండి. చాలా అంటే చాలా మంచిగా అవుతుంది. ఇంకా గడప పూజ అంటేనే తంగేడి పూలతో చేస్తుంటామండి. తంగేడి పూలు కోసుకొని వచ్చి పొద్దున్నే సాయంకాలము ఇలా ముగ్గులని వేసి బయట చాలా బాగా అలంకరించే వాళ్ళమండి. ఇప్పుడైతే అవి కనుమరుగైపోయాయి. ఇలా చామంతులతో మనము పూజ అనేది చేసుకుంటున్నాము. ఇలా అడ్డంగా అయితే మనము పసుపు కుంకుమలతో ఇలా అయితే గడపకనేది ఈ నవరాత్రి టైంలో పెట్టుకోవాలండి. ఇలా తాంబూలము, ఫస్ట్ రోజు కర్పూరము, టెంకాయ అనేది కొట్టుకోవాలి. తర్వాత లాస్ట్ 9 రోజులు ఇలా చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కానీ
టెంకాయ అనేది కొట్టుకోవచ్చండి. మామూలుగానే మనం పొద్దున్నే గడపకు అనేది పసుపు కుంకుమ రాసి ముగ్గులు అనేది వేస్తాం కదండి. ఈ నవరాత్రి టైంలో స్పెషల్గా ఇలా 2 టైంలో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా జరుగుతుందని పెద్దవాళ్ళు అంటారండి. నేనైతే 2 టైంలోనూ చేస్తానండి. ఇంకా ఫస్ట్ రోజు ఉపవాసం ఉంటాను, ఇంకా లాస్ట్ రోజు ఉపవాసం ఉంటాను, అంతేనండి. ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఉంటాను. ఇలా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీపారాధన అనేది చేసుకోవాలి. నేనైతే ఎలా చేశానో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే హారతి ఇచ్చేసి ఇంకా ఇంటి పక్కనే కన్నికా పరమేశ్వరి గుడి అనేది ఉంటుందండి. అందుకోసమని అక్కడికి వెళ్ళి నిమ్మకాయల దీపం అనేది వెలిగిస్తాను. అందుకోసమని కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా బాగా అలంకరించారు అమ్మవారికి. ఈ నవరాత్రి టైంలో ఏ గుడికి వెళ్ళినా మనము విద్యుత్ దీపాలతో చాలా బాగా అలంకరించుంటారండి. చూసే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నిమ్మకాయల దీపం అనేది పెట్టుకుంటున్నానండి. చూసే కూడా అమ్మవారు చాలా బాగుంటారండి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.